ఇప్పుడు ఈ క్వశ్చన్కి సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ మొత్తం లెంత్ వచ్చేసి 72 mm ఇచ్చారు. సో 72 mm ఇక్కడ నుంచి ఇక్కడ 72 mm, 24 హైట్. అలాగే ఈ మొత్తం ఈ హైట్ వచ్చేసి మనకి 40 mm ఇచ్చారు. కింద నుంచి పైకి వరకు హైట్ 40 mm. ఈ హైట్ వచ్చేసి లెంత్ వచ్చేసి 72 అండ్ బ్రిత్ వచ్చేసి ఇక్కడ 36 ఇచ్చారు. అంటే ఇక్కడ వరకు ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే మళ్ళీ ఇక్కడ 12 mm ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇప్పుడు యారో మార్క్ ఎక్కడ ఉంటే మనకి అది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చారు మనకి యారో మార్క్. సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. ఫస్ట్ వన్ ఎక్స్ రిఫరెన్స్ లైన్ మన ఇష్టం డ్రా చేయొచ్చు, లేకపోతే అది డ్రా చేస్తే మనకు కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి సో అది డ్రా చేద్దాం. సో ఇప్పుడు యారో వచ్చేసి ఇక్కడ ఉంది. సో సైడ్ వ్యూ వచ్చేసి అబ్జర్వర్కి ఎక్కడ అవుతుంది, లెఫ్ట్ సైడ్ వ్యూ అవుతుంది. కాబట్టి ఇక్కడ షీట్ వ్యూ డ్రా చేసేటప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది రైట్ సైడ్ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ రైట్ సైడ్ డ్రా చేయబడతారు ఆ సైడ్ వ్యూ. సో మనకి ఇక్కడ వచ్చేసి మనం ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి. సో ఫ్రంట్ వ్యూ ఎంత ఇచ్చాడు, 72 mm ఇచ్చారు. 72 mm 72 mm ఇచ్చారు. సో ఈ హైట్ వచ్చేసి ఎంత ఇచ్చారు, 12 mm. అంటే మనకి ఇది 3D వ్యూలో ఉంది కాబట్టి ఇక్కడంతా ఒకటే స్పేస్ గ్యాప్ ఉంటుంది. సో ఇక్కడ 12 mm. సో 12 mm పైకి డ్రా చేయాలి ఆ హైట్. మిగతా 72 mm ఇట్లా స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. 12 mm హైట్. సో మనకి అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ చివరి వరకు మన అయిపోయింది ఫస్ట్ పార్ట్. ఇప్పుడు సెకండ్ పార్ట్. సో మొత్తం టోటల్ హైట్ వచ్చేసి 24 mm ఇచ్చారు. అంటే ఇప్పుడు 12 mm అయిపోయింది, ఇంకా 12 mm ఉంటుంది. సో ఈ 12 mm ఇక్కడ నుంచి ఇక్కడ ఇచ్చారు 24 mm ఇక్కడ వరకు. సో ఇక్కడ నుంచి 24 mm ఇచ్చారు. ఒక్క నిమిషం. 24 mm డ్రా చేసాం. ఇప్పుడు ఈ హైట్ వచ్చేసి 12 mm. ఈ లైన్ కొంచెం లోపల వైపు ఉంది, ఈ లైన్ వచ్చేసి కొంచెం బయట వైపు ఉంది. సో ఈ రెండు లైన్లు మనకి బోత్ కంబైన్ లాగా కనిపిస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చారు మన డిస్టెన్స్, 72లో 24 తీసేస్తే ఎంత ఉంటుంది, 48 mm ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 48 mm. అంటే ఒకటే లైన్ డ్రా చేస్తావు, మనకు ఒకటే లైన్ లాగా కనిపిస్తుంది. ఆ వ్యూలో అట్లా కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ నుంచి 24 mm దగ్గర మనకి ఆ వ్యూ కట్ అవుతుంది కాబట్టి ఇక్కడ లైన్ డ్రా చేస్తావు. ఎందుకంటే ఈ రెండు మర్జ్ అయినట్టు కనిపిస్తాయి. ఓకే, ఇలా ఈ లైన్ కూడా ఇక్కడ మనకి రాదు. సో ఇది ఎరేజ్ చేద్దాం. ఈ వ్యూలో ఇది అక్కడ ఏం ప్లేన్ ఏరియా వస్తుంది కాబట్టి అది అందుకు రబ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఫ్రంట్ వ్యూ అయిపోయింది, ఇది అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ వచ్చింది మొత్తం 48. అంటే మనకు 24 mm అయిపోయింది. ఇంకా ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే మనకి 40లో 24 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, ఇంకా 24 ఉంటుంది. సో 16 mm వస్తుంది. సో ఈ హైట్ వచ్చేసి 16 mm డ్రా చేస్తావు. ఇక్కడ నుంచి 16 mm. అలాగే ఇక్కడ హైట్ ఇచ్చారు, ఇక్కడ నుంచి ఇక్కడికి 48 mm ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 72లో 48. సో ఇలా మన ఫ్రంట్ వ్యూలో ఇలా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ.
అలాగే ఇప్పుడు దీన్ని టాప్ వ్యూ డ్రా చేసే ముందు దీని యొక్క లైన్స్ ఎక్స్టెండ్ చేసుకుందాం. ఇప్పుడు లైన్ సెక్షన్ చేసుకుందాం. ఇప్పుడు టాప్ వ్యూలో మనకు వచ్చేసి ఫస్ట్ ఈ లైన్ డ్రా చేద్దాం. 48 mm ఇచ్చారు కాబట్టి ఈ లైన్ మనం డార్క్గా డ్రా చేద్దాం. 48 mm. అలాగే ఇక్కడ ఈ లైన్ కూడా ఈ లైన్ రెండు మర్జ్ అయి ఉంటాయి. మనకి వీళ్ళు ఇట్లా కనిపిస్తుంది కానీ టాప్ నుంచి చూస్తే ఆ లైన్ రెండు ఒకటే లైన్ లాగా మర్జ్ అయి ఉంటారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ కూడా డ్రా చేద్దాం. సో అది మనం ఇక్కడ ఈ పార్ట్ అంతా అయిపోయింది. మనకి ఈ పార్ట్ లైన్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ లెంత్ డ్రా చేద్దాం. ఈ లెంత్ వచ్చేసి 36 mm ఇచ్చారు. 36 mm ప్లస్ ఈ 12 ఉంది అంటే 36 mm ఇక్కడ వచ్చేసేది. 36 mm డ్రా చేస్తావు. ఇక్కడ కూడా అలానే 36 mm. 36 mm డ్రా చేసిన తర్వాత ఈ బాక్స్ వచ్చేసి 24 mm ఇచ్చారు హైట్. సో మనకి ఇక్కడ నుంచి 24 మళ్ళాగా 48 mm. సో ఇప్పుడు కంప్లీట్గా మనకి ఈ బాక్స్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఉంది, ఇక్కడ కొంచెం ఉంది. సో 36లో ఇక్కడ నుంచి ఇక్కడికి 24 mm అంటే ఇలా డ్రా చేస్తాను. 24 డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 12 mm డిస్టెన్స్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 12 mm డ్రా చేసిన తర్వాత ఈ లైన్ కూడా ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ చేస్తావు. టాప్ వ్యూలో ఈ రెండు లైన్ డ్రా చేస్తావు. అప్పుడు ఈ వ్యూ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ వ్యూ అయిపోయిన తర్వాత ఈ లైన్ అనేది ఇక్కడ మనకి కొంచెం ఈ ఏరియా అనేది ముందు వైపు వచ్చింది, ఈ ఏరియా అనేది కొంచెం వెనుకల వైపు ఉంది. సో ఇది కనపడదు కాబట్టి టాప్ వ్యూలో ఈ పార్ట్ అంతా మనం డాటెడ్ లైన్గా డినోట్ చేస్తాం. సో ఇక్కడ నుంచి కనపడదు, మనకి ఇక్కడ నుంచి కనపడదు. సో అవి ఇక్కడ నుంచి డాటెడ్ లైన్ తీసుకుంటూ వస్తాం. సో ఇదంతా మన టాప్ వ్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసి సైడ్ వ్యూ డ్రా చేద్దాం. ఇప్పుడు సైడ్ వ్యూలో మనకి డిస్టెన్స్ ఇచ్చారు. హైట్ వచ్చేసి 45 mm, లెంత్ వచ్చేసి 36. సో ఫస్ట్ ఇప్పుడు 36 mm ఫస్ట్ లైన్ సెక్షన్ చేసుకుందాం. డాటెడ్ లైన్స్ కాబట్టి లైట్ లైన్స్ డ్రా చేయాలి. మనం డార్క్ లైన్స్ డ్రా చేస్తున్నాం. సో ఈ లైన్స్ ఎక్స్టెండ్ చేసుకుంటాం. లైన్స్ ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి సైడ్ వ్యూ డ్రా చేద్దాం. సో హైట్ వచ్చేసి ఎంత ఇచ్చాడు? 40 mm ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 40 mm. అలాగే ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 36 mm ఇచ్చాడు కాబట్టి 36 mm. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ ఎంత ఇచ్చాడు? 12 mm ఇచ్చాడు కాబట్టి 12 mm అప్వర్డ్ డ్రా చేస్తాను. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చాడు డిస్టెన్స్? ఇక్కడ ఇచ్చాడు మనకి. సో 12 mm. సో ఈ 12 mm ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ చేద్దాం. ఇక్కడ హైట్ వచ్చేసి ఎంత ఇచ్చాడు? ఈ హైట్ మొత్తం 24, మొత్తం టోటల్ హైట్ 24 ఇచ్చాడు. ఇక్కడ 12 పోతే ఇక్కడ ఎంత ఉంటుంది? ఇంకా ఓకే, ఇది కూడా 12 ఉంటుంది. సో ఈ 12 mm వరకు ఇలా డ్రా చేద్దాం. ఇలా మళ్ళీ అలా ఇలా డ్రా చేద్దాం. 12 mm కాబట్టి ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఇచ్చారు మనకి? 24 మొత్తం 36లో 24 ఎంత మైనస్ చేసి ఎంత? 36
సో 12 mm ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 12 mm డ్రా చేస్తావు. సో ఫస్ట్ ఈ వ్యూలో 24 mm డ్రా చేయండి. 24, 16 mm అండ్ 12 mm. ఓకే, ఇప్పుడు ఈ వ్యూ అయిపోయింది. ఇది వచ్చేసి మనకి సైడ్ వ్యూ, ఇది వచ్చేసి మనకి టాప్ వ్యూ. సో దీని సొల్యూషన్ చూద్దాం. చూడండి, ఆల్మోస్ట్ సేమ్ వచ్చింది. అవును, ఇక్కడ మనకి డాటర్ లైన్స్ ఇక్కడ ఉంటాయి, ఎందుకంటే ఈ వ్యూలో ఇక్కడ కనపడదు కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి మనం డాటర్ లైన్స్ డ్రా చేద్దాం. ఇక్కడ డాటర్ లైన్స్ ఇక్కడ, ఈ బాక్స్ అంతా డాటర్ లైన్ ఇచ్చారు. అంటే వెనకాల ఇక్కడ వచ్చేసి ఈ లైన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి మనం డాటర్ లైన్ డ్రా చేద్దాం. దిస్ ఇస్